రెడ్ రైస్ చేస్తున్నానండి. రెడ్ రైస్ నైట్ నానబెట్టుకోవాలి. పొద్దున వండాలంటే ఒకసారి కడగాలండి, ఎక్కువసేపు కడిగే అవసరం లేదు. ఇది చిన్న గ్లాస్ రైస్ అండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టి బాగా ఉడకనివ్వాలండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. హైలో పెట్టి ఉడకనివ్వాలండి. బాగా ఉడికేటప్పటికి హైలో పెట్టి ఉడికితే బాగా ఉడుకుతాయండి. వాటర్ దగ్గరికి వచ్చినాక సిమ్లో పెట్టుకోవాలి. రెడ్ రైస్ ఉడుకుతుందండి. ఇది ఇంకా కదా, ఈ వాటర్ అంతా పూర్తిగా ఎగిరిపోయే వరకు ఉడకాలండి. గట్టిగా ఉంటుంది రైస్, మరీ ఉడకపోతే తినలేము. అందుకని బాగా మెత్తగా ఉడికించాలి. ఎంత మెత్తగా ఉడికించినా ఇది చల్లగా అయిన తర్వాత గట్టి పడిపోతుందండి. మంట హైలోనే పెట్టాలండి. వాటర్ పూర్తిగా ఎగిరిపోయింది అన్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెడితే చాలా టైం తీసుకుంటుంది, ఉడకదు. మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి రైస్. ఈ రెడ్ రైస్లో ఎక్కువ రైస్ తిన్నా బాగుంటుందండి. మరి చప్పగా ఉండదు, టేస్ట్గానే ఉంటుంది రైస్. నేను వారంలో 2-3 సార్లు వండుతానండి. రోజు వండాలంటే అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది నాకైతే. అందుకని నేనైతే వారంలో 2-3 సార్లు వండుతాను. రెడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మంట చాలా సిమ్లో పెట్టేయాలండి. కొంచెం వాటర్ ఉంటుంది అడిగిని, ఆ వాటర్ పూర్తిగా ఎగిరేంత వరకు సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. రైస్ చాలా జిగురుగా ఉంటుందండి, అది తొందరగా మాడిపోతుంది. అందుకని మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.